హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ నాగుల పంచమి కనుక అందుకే ఒక వీడియో ఇద్దాం అనుకున్నాను. స్టార్ట్ చేశాను. లేవడం 4 గంటలకు లేసానండి. కానీ అన్ని పనులను చేసేసరికి 6 అయిందండి. నేను ఇప్పుడు పూజ టైం లేదా, అందుకనే మీ పూజ వీడియో పెడదామని చేశాను. మా ఇంట్లో రోజు పొద్దున భక్తి ఛానల్ పెట్టుకొని నేను ఆ పాటలు వినుకుంటా పనంతా చేసుకుంటానండి. చూడండి, మా ఇంటి ముందు ముగ్గు ఎలా వేసాను, బాగుందా? చిన్న ఇల్లు అండి. నాకు చెట్లు అంటే ఇష్టం బాగా. చెప్పులు ఎలా ఉంది చూడండి. చూడండి, బాగుందా? నా అభిరుచికి తగ్గట్టు నేను ఇల్లును మార్చుకున్నానండి. నాకు చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కనుక ఇట్లా చిన్నగా అట్లా పెట్టాను. చూడండి చెట్లను, మెట్టు మెట్టుకు ఒక చెట్టు ఉన్న ప్లేస్లో నేను సర్దుకున్నానండి, ఏదో నాకు నచ్చిన విధంగా. చూడండి, ఇక్కడ చూసారా తులసి చెట్టు, ఇది అక్కడ చూసారా వెంకటేశ్వర స్వామిది శంకు చక్రాల ముగ్గు వేశానండి. ఎందుకంటే వర్షం వస్తే పోతుందనేసి నేను పెయింట్తో వేసుకున్నాను. ఇది వినాయకుడు అండి, ఇంటి ముందర పెట్టుకుంటాను. ఎందుకంటే ఏ విఘ్నాలు తడవకుండా ఏదొచ్చినా పోవడానికి అనేసి. చూడండి, నేను ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నా తులసి చెట్టు కాడ. ఇది పొద్దున్న 6 కండి కరెక్ట్. చూడండి, పూజ చేస్తున్నా నేను తులసి చెట్టుకు. ఫస్ట్ విఘ్నేశ్వరుని దగ్గర ముట్టించిన తర్వాతనే నేను ముట్టిస్తానండి. ఇప్పుడు చూడండి, లోపల గుమ్మం పైన వెంకటేశ్వర స్వామిది, కడప లక్ష్మీ దేవిది ఫోటో ఉంటుంది. అక్కడ కూడా రోజు నేను అగరబత్తి పెడతానండి. మనకు ఏదైనా దిష్టి తాకకుండా, నరదిష్టి తాకకుండా ఉండాలంటే మనల్ని చూసేది ఏంటంటే, మనం వచ్చేటప్పుడు మన ముందు దర్వాజా అండి, అక్కడ కూడా నేను పూజ చేస్తాను. గడపకు కూడా అక్కడ కూడా ఒక అగరబత్తి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు పూజ అయిపోయిందండి. ఇంకా నేను మీషో నుంచి అవి నెయ్యి దీపాలు అనేసి ఆర్డర్ పెట్టి తెప్పించానండి. అవి ఏంటంటే డైరెక్ట్ దీపాంతలో పెట్టేసి మనం ముట్టియడమేనండి. నూనె ఇట్లా పోయడము, వత్తులు వేయడం అవన్నీ ఏం అవసరం లేదు. డైరెక్ట్ అవి పెట్టేసి ముట్టియడం అంతే. చాలా బాగున్నాయి అవి కూడా. ఇప్పుడు లోపల పూజ అండి. చూడండి ఎలా అలంకరించాను నేను తులసి మాతని, బాగుందా? చూడండి విఘ్నేశ్వరుడు ఎంత మంచిగా కనబడుతుందో. శంకు చెట్టు అండి అది. ఇప్పుడు మా ఇల్లు అండి. చూడండి, నా పూజ గది నేను అలంకరించుకున్నాను నేను. చూసారా మా దేవుళ్ళు ఎలా ఉన్నాయో, బాగున్నాయా? నాకు ప్రొద్దున లేసి పూజ చేయడము, ఇల్లు నీట్గా ఉంచుకోవడం చాలా ఇష్టం అండి. అందుకని నేను రోజు పొద్దున్న లేసి పూజ చేసుకుంటానండి. మీకు నాగుల పంచమి కనుక వీడియో పెడదామన్నట్టు పెట్టాను నేను. అభిషేకం అయిపోయిందండి. ఇప్పుడు విభూతి పెడతానండి నేను. ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది విభూతి నా దగ్గర. శివలింగాన్ని కూడా పెడతానండి నేను. రోజు అభిషేకం చేస్తాను, రోజు విభూతి పెడతాను నేను. నాకు అభిషేకం చేస్తేనే ఇష్టం అండి. రోజు నేను దారణం చేయించుకున్నానండి. ధారణ అంటే శివుని ధారణ చేయించుకున్నానండి. ఇప్పుడు లింగంకాయకు పూజ చేసుకుంటున్నాను అండి నేను. అది రుద్రాక్ష అండి. రుద్రాక్షకి నేను పూజ చేస్తానండి. అది సోమవారం, శుక్రవారం
ఆ పూజ అయిపోయిన తర్వాతనే వేరే పూజ స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు లింగంకాయ పూజ అండి, అది దాన్ని లింగంకాయ అంటాం మేము. అది రుద్రాక్ష అండి. ఇప్పుడు చూడండి పుస్తలకండి. ఇప్పుడు మంగళసూత్రకి పూజ అండి. లింగంకాయ పూజ అయిపోయింది. ఇప్పుడు మంగళసూత్రానికండి పూజ. బొట్టు పెడుతున్నాను. సేమియా చేశానండి నేను. ఏం ప్రసాదం చేయాలో అర్థం కాలేదు, ఇంకా సేమియా కనిపించింది నాకు. అదే తొందర అవుతుంది కదా, సేమియా చేశానండి. సేమియా పెడుతున్నా. కంపల్సరీ దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఏదైనా దానికి గంధం పెట్టి బొట్టు పెట్టి పెట్టాలండి. వట్టిగా పెట్టొద్దు ప్రసాదం, నైవేద్యం చూపించవద్దు అట్లా. ఇది ముద్ద కర్పూరం అండి. దాన్ని పచ్చ కర్పూరం అని కూడా అంటారు. దాన్ని శుక్రవారం శనివారం దాంతో ఆరతిస్తానండి నేను. ఇవాళ ఏంటంటే నాగుల పంచమి కనుక దాంతోనే ఇస్తున్నాను నేను. చూడండి మా దేవుళ్ళు ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగా చేశాను నేను డెకరేషన్. నా పూజ కరెక్ట్ ఎన్ని గంటలకంటే నేను 6 గంటలకు స్టార్ట్ చేశానండి. 6:30 7 వరకు అయిపోయింది. మా పిల్లలు వచ్చారు. మా పిల్లలకు కళ్ళ కలక వచ్చిందండి. వాళ్ళని వద్దంటే కూడా వినకుండా గుడికి వస్తా అనేసి గోల చేసిండ్రు. పాపం పొద్దున్నే లేచిరు. వాళ్ళు కూడా స్నానం చేసింది మా చిన్న పాప. ఇప్పుడు దేవుళ్ళ పూజ అయిపోయింది. నేను ఆరతి తీసుకున్నాను. యూట్యూబ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఆరతి తీసుకోండి. ఇప్పుడు మా పిల్లలు రెడీ కావాలండి, ఇంకా మా ఆయన రెడీ కావాలి. ఏంటంటే మేము టెంపుల్కి వెళ్తామండి, శివాలయం. నేను అది కూడా చూపిస్తాను మీకు. పుట్టలో పాలు పోసేది కూడా చాలా ఫేమస్ గుడి అండి అది. మా పిల్లలు రెడీ అయ్యారు, వెళ్తున్నాం మేము. చూడండి బండి మీద వెళ్తున్నామండి. మా పిల్లలు కూడా స్పెట్స్ పెట్టారు. ఇదేనండి శివాలయం అండి. ఇది మా బెల్లంపల్లిలో ఫేమస్ గుడి అండి ఇది. మొన్ననే ఇందులో వెంకటేశ్వర స్వామి గుడి కూడా కట్టారండి. చాలా రోజుల గుడి అండి అది. ఫస్ట్ శివాలయము శివుంది ఉండేది, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిది కూడా కట్టారు. చూడండి ఎంత బాగుంది. పుట్ట అండి, పుట్ట దగ్గరికి వచ్చాము ఇప్పుడు. మా పెళ్ళైనప్పటి నుంచి అదే టెంపుల్కి వెళ్తామండి మేము. చాలా బాగా ఫేమస్ అండి గుడి అది. ఇప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసిన ఈ పుట్ట రియల్ పుట్ట అండి. పాము అందులో కంపల్సరీ ఉంటుందండి, పాము కూడా. దాని దగ్గరికి వెళ్ళి పూజ చేస్తామండి మేము. పిల్లలను కూడా తీసుకుపోయి మేము, మా ఆయన 2 పిల్లలు నేను కంపల్సరీ పాలు పోస్తామండి. ఎందుకంటే ఏమన్నా నాగదోషాలు ఉన్నా కూడా పోతాయి అనేసి దాంతో నేను పిల్లల్ని కూడా తీసుకొస్తానండి. ఎప్పుడైనా వాళ్ళతో కూడా ఓపిస్తాను నేను. మా పిల్లలకు నాలాగానండి భక్తి ఎక్కువ, గంధాలు పెట్టడము. మన పిల్లలకి ఎంత దైవ భక్తి నేర్పి పెంచుతామో మనము, వాళ్ళకి అంత సంస్కారం వస్తుందండి. ఎదుటి వాళ్ళను గౌరవించాలనేసి వస్తుందండి. మనం ఎలా ఉంటే మన పిల్లలు అలా ఉంటారు. నాకు దైవభక్తి ఎక్కువ అండి, మా పిల్లలకు కూడా ఎక్కువ. అలా అని కోపం కూడా ఎక్కువనేనండి నాకు. ఎంతవరకు ఎవరు నాతో ఎంతవరకు మంచిగా ఉంటే నేను అంతవరకు మంచిగా ఉంటానండి. చూడండి గౌరమ్మని చేసి పెట్టాను నేను. పసుపు కుంకుమ వేసాను, పువ్వులు వేసాను, అగరబత్తి ముట్టించానండి.
చూడండి. ఇప్పుడు మనము పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తాం కదా, ఆ పుట్ట మీద ఉన్న మట్టి అంటారు కదా, అది మట్టి కాదండి, దాన్ని పుట్ట బంగారం అంటారండి. అది చెవులకు కళ్ళకు గొంతుకు పెట్టుకుంటే వాటికి ఉన్న గండాలు పోతాయండి. ఇది నేను చెప్పే మాట కాదు, మన పెద్దవాళ్ళు చెప్పిన మాట, మన నమ్మకం అది. చూడండి మా ఆయన వచ్చిండు. పుట్టలో పాలు పోస్తున్నామండి ఇప్పుడు ఇద్దరం. చూడండి మా పెద్ద పాప మిస్ అయిందండి, ఎందుకంటే మా పెద్ద పాప వీడియో తీస్తుంది. ఇందాక మా ఆయన తీశాడు, ఇప్పుడు మా పెద్ద పాప తీస్తుంది. ఇప్పుడు మా పెద్ద పాప చిన్న పాప ఇద్దరు కలిసి పోస్తున్నారు. చూడండి నేను సేమియా వేసుకెళ్ళాను కదా, అది నైవేద్యం పెట్టాను. కొబ్బరికాయ నేను కొడతా అంటే మా చిన్న పాప నేను కొడతా అనేసి తీసుకుందండి. మా పెద్ద పాప మొహం చూడండి, ఎప్పుడు చెల్లెతోనే కొట్టిస్తారు కొబ్బరికాయ, నాకు మాత్రం ఏరన్నట్టు చూస్తుంది. చూడండి మా చిన్న పాప చెప్పక ముందే కొబ్బరికాయ కొట్టి మొత్తం పుట్ట మీద చల్లుతుంది. ఒకటి ఇంటికి తీసుకెళ్ళాలట, ఒకటేమో పుట్ట దగ్గర పెట్టాలట. మా చిన్న పాప నాకు చెప్పి నాకు చేతికి ఇస్తుంది. చూడండి ఇది పక్కన అక్కడ గుడి కట్టారండి, అక్కడ నాగదేవత గుడి, దాని పక్కకు నవగ్రహాల గుడి ఉంటుంది. ఇది చూడండి రాగి చెట్టు అండి, ఇది వేప చెట్టు, రాగి చెట్టు, మర్రి చెట్టు 3 కలిసి ఉంటాయండి. అక్కడ పూజ చేస్తే చాలా మంచిది. అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటారండి, 3 చెట్లను కలిపితే ఒకటండి అది. అక్కడ కూడా పూజ చేసాం మేము. ఇక్కడ మనము పూజ చేసుకుంటే త్రిమూర్తులకు పూజ చేసినట్టండి. మనము ఈ చెట్టు చుట్టూ 11 సార్లన్నా, 21 సార్లన్నా, 41 సార్లన్నా, 108 సార్లన్నా ఇట్లా తిరగాలండి. 1, 2, 3 అట్లా తిరగొద్దు. ఇది వెంకటేశ్వర స్వామిది ధ్వజస్తంభం అండి. ఇది చూడండి, ఇది శివాలయం అండి. లోపల పబ్లిక్ బాగున్నారు అనేసి మేము లోపలికి వెళ్ళలేదండి, ఎందుకంటే మా పిల్లలకు ఆల్రెడీ వాళ్ళకి కళ్ళు వచ్చాయి కదా, మళ్ళీ వెళ్తే ఇన్ఫెక్షన్ అవుతుంది అనేసి, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా వస్తాయి కదా, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలన్నట్టు మేము లోపలికి వెళ్ళలేదండి. చూడండి శివుడు అక్కడ పక్కన వెంకటేశ్వర స్వామి గుడి అన్నాను కదా, దాని ముందట ఇది గరుడ దేవుడు అండి. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు గరుడ దేవుడిని కంపల్సరీ దర్శనం చేసుకోవాలండి. తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలండి మనం. చూడండి ఎంత బాగున్నాడో స్వామి, పక్కన అమ్మ వాళ్ళు చూసారు ఎంత బాగున్నారో. నేను చేసిన పొరపాటు ఏంటంటే అక్కడ పులిహోర పెట్టారండి, వాళ్ళు ఒక్క పొద్దండి. నాకు ఏమైందంటే నేను ప్రసాదంగా అనేసి పట్టుకున్నాను, నేను అసలు ఇలా సోమవారం ఒక్క పొద్దు అనేది మర్చిపోయాను. ఆ ప్రసాదం తీసుకొచ్చి మా పాప పెడితే మా పాప ఏమందంటే కొంచెమన్నా ప్రసాదం కదా మమ్మీ తిను అనే మా చిన్న పాప. నేను తిన్నాను ఒక్క పొద్దు అనే విషయము. ఇలా పొద్దు అనేది సాయంత్రం దాకా ఒక్క పొద్దు ఉండాలండి ఇంకా నేను. బాయ్ ఫ్రెండ్స్.